హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నా స్టైల్లో పాలకూర టమాటా వండుతున్నాను. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, చిటికెడు అల్లం పేస్ట్ వేసి వేగిన తర్వాత చిన్న మెంతి కట్ట 4 పాలకూర కట్టలు అయితే వేసుకున్నానండి. ఆయిల్లో 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేస్తే ఇంకా పాలకూర అనేది మొత్తం వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. చాలామంది టమాటా వేసి పాలకూర అయితే ఇష్టంగా తినరు, అంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని తినరు కదా. నేనైతే టమాటా వేయకుండా ఆకుకూర వండనండి. ఖచ్చితంగా పాలకూరలో టమాటా అయితే వేసుకుంటాను. నాకు అదొక ఫ్లేవర్ అనేది ఇష్టం అనమాట. దీంట్లో సోయి కూర యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి రెసిపీ అయితే ట్రై చేయండి. నాకు సోయి కూర అవైలబుల్ లేదు, అందుకని నేను వేయలేదు. పాలకూర, మెంతి కూర, సోయి కూర అయితే చాలా మనకి యూస్ఫుల్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా ఈ ఒక పెయిన్ నుండి రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం